రౌండ్గా కొంచెం వెనకకి జరుపు నాన్న ఈ లైన్. సూపర్. సో ఇదంతా ఏంటన్నట్టు ఎన్విరాన్మెంట్. సో మనం నేచర్ని పాడు చేయకుండా ఏం చేయాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి. ప్రొటెక్ట్ చేద్దామా, కాపాడదామా నేచర్ని? ఓకేనా? కూర్చోండి అక్కడ కూర్చోండి. సూపర్. సేవ్ ఎన్విరాన్మెంట్, సేవ్ నేచర్. నెక్స్ట్ టైం ఏం చేయాలి మనం వచ్చేటప్పుడు? మనం ఇంట్లో తిన్న పండ్ల గింజలు, సపోటా, మామిడి, అల్లనేరేడు, అట్లాంటి విత్తనాలన్నీ కూడా మనం ఏం చేయాలి, తీసుకొచ్చి ఇట్లా దర్శనానికి వెళ్ళేటప్పుడు మెట్ల పక్కన చల్లాలి. చల్లితే ప్లాస్టిక్ వేస్తేనేమో పొల్యూషన్ అవుతుంది. అదే మనం విత్తనాలు చల్లితే ఏమవుతాయి, మొక్కలు వస్తాయి. మొక్కలు వచ్చి మళ్ళీ మనం వచ్చేటప్పుడు ఏం చేయొచ్చు, ఆ పండ్లు తెంపుకొని తినవచ్చు. లేదా కోతులను కూడా మనం వాటికి ఆహారంగా ఇవ్వచ్చా, ఇవ్వకూడదా? సో పర్యావరణ పరిరక్షణ అనేది ఒక నినాదం కాదు, అది ఒక జీవన విధానం. సో మనం తీసుకునే ఆహారం, కట్టుకునేటటువంటి బట్టలు, తర్వాత నిర్మించుకునేటటువంటి ఇల్లు, ఇవన్నీ కూడా పర్యావరణ హితంగా ఉండాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇంటి నుంచి వచ్చేటప్పుడు వాటర్ బాటిల్ తీసుకొని వచ్చారు, కానీ మిగతా వాళ్ళందరూ ఏం చేశారు, వాళ్ళు తాగి అక్కడ పడేశారు. సో కాబట్టి మనం ఏం చేయాలి, సో ఏది సాధ్యమైతే అది చేయాలి. సో ఇదే పర్టికులర్